పీపుల్ సెంట్రిక్ పాలసీ తమ విధానం, అవినీతి రహిత పారదర్శక పాలన తమ లక్ష్యం అంటున్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. హైదరాబాద్ లో పర్యటించిన ఆయన మోదీ 11 ఏళ్ల పాలన సువర్ణాక్షరాలతో లిఖించదగినది అని కొనియాడారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో మోదీ 11 ఏళ్ల పాలనపై వికసిత్ భారత్ బుక్ రిలీజ్ చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చారిత్రక ప్రాచీన సంస్కృతి కలిగిన భాష తెలుగు అంటూ కొనియాడారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన సువర్ణ అధ్యాయమన్నారు. సేవా సంక్షేమం తమ లక్ష్యం, పాలనను ప్రజలతో మమేకం చేసి వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి. తాము చేపట్టిన పథకాలు, పనులతో భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ తమ నిబద్ధత అంటూ ప్రకటించారు. గత 10 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లు నిర్మిస్తే మూడోసారి అధికారంలోకి రాగానే 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో కేంద్రం ₹1 ఇస్తే లబ్ధిదారునికి చేరే వరకు అది 15 పైసలయ్యేది. మోదీ హయాంలో రూపాయి ఇస్తే లబ్ధిదారుని ఖాతాలో రూపాయి జమ అవుతోందన్నారు. ఉగ్రదాడుల తర్వాత నిమిషాల వ్యవధిలోనే భారత మిలిటరీ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశామన్నారు. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ వంటి ఎన్నో విద్యా సంస్థలను దేశంలో నెలకొల్పామన్నారు.